అసలు రావణలంక ఎక్కడుంది? లేదు. అసలు ఇప్పటి వరకు బయట ప్రపంచానికి తెలియని మిస్టీరియస్ టెంపుల్స్ ఏమైనా ఉన్నాయా? అసలు నీ దేశమే మిస్టీరియస్ దేశం తల్లి. ద్వారక నిర్మాణం ఎట్లా ఉండేదో తెలుసా? అక్కడ సిరామిక్ టైల్స్ మొత్తం అందరూ మగపిల్లలే అయితే ఒక్క ఆడపిల్లన్నా లేకపోతే ఎట్లా అంటే అదే పిండాన్ని మార్చి ఆయన ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ ద్వారక ఉందని తెలిస్తే మహాభారతం కరెక్ట్ ఉన్నట్టే కదా. దాని కెపాసిటీ ఎంత ఉంటుందో ఆ లెక్కన. ఒక పురం అది. వాట్ ఈస్ అస్త్ర అండ్ వాట్ ఈస్ శస్త్ర? 7 గ్రహాలు 2 ఖండన రేఖలు ఇవన్నీ ఉన్నాయని ఎట్లా కనుక్కున్నారు? వాళ్ళకి ఏ టెక్నాలజీ ఉంది నాకు చెప్పి. ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తంలో నాశనం కాకుండా మిగిలి ఉన్నటువంటి ఏకైక జాతి, ఏకైక సంస్కృతి అసలు అఖండ భారతదేశం ఎలా ఉండేదండి? భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే. అసలు యాక్చువల్గా ఇప్పుడు మనం శ్రీలంక అంటాం కదా, శ్రీలంక రావణ లంక కాదు. మరి సార్ ఇప్పుడు నేను దాన్ని ఇది ఎక్కడ ట్విస్ట్? ట్విస్ట్ కాదు, నిజం. అమ్మాయి కాలక్కాడు దగ్గర మహేంద్ర పర్వతం ఉంది తమిళనాడులో. మహేంద్ర పర్వతం నుంచి రామాయణంలో ఆయన ఏం చెప్పాడు? మహేంద్ర పర్వతం నుంచి హనుమంతుడు 100 యోజనాల దూరంలోని లంకకు వెళ్ళాడు. దాన్ని ఈయన వర్ణిస్తాడు. ఎవరు? సుగ్రీవుడు. అక్కడ 100 యోజనాల దూరంలో ఒక లంక ఉంది, అది 100 యోజన విస్తీర్ణము అని. 11 పాయింట్ సంథింగ్ అంటే 1200 అనుకుందాం. 12 కిలోమీటర్లు యోజనము అంటే. మరి 100 యోజనాలు అని అంటే 1200 కిలోమీటర్లు. ఇప్పుడు భారతదేశం నుంచి శ్రీలంక ఎంత దూరం ఉందమ్మా? ఆ వారధి ఎంత ఉంది? చాలా తక్కువ, 10లోనే 50 కిలోమీటర్లు, 56 కిలోమీటర్లు. కానీ ఇక్కడ నుంచి చూసినప్పుడు వాళ్ళ ఇవి కూడా కనిపిస్తాయి కదా సార్. నేను అదే చెప్తుంది, 56 కిలోమీటర్లు. 56 అంతే. శ్రీలంక విస్తీర్ణం ఎంతో తెలుసా? 346 కిలోమీటర్లు. మరి ఇందాక చెప్పిన లెక్కకి ఇప్పుడు 1200 కిలోమీటర్ల రేడియస్ ఇది రావణలంక. 100 యోజనాలు అంటే 1200 కిలోమీటర్ల దూరం. అది ఈ లంక ఎందుకు అవుద్ది? దీని అసలు పేరు సింహళం. సింహళం. 4 మందంగాళ్ళు వచ్చారు కదా మనల్ని దోచుకోవడానికి. బ్రిటిష్ వాళ్ళు వీళ్ళు వాళ్ళకి నోరు తిరక్క సిలోన్ సిలోన్ అనడం మొదలెట్టారు. అది సిలోన్గా ఉండింది. 1948లో దానికి స్వాతంత్రం వచ్చింది. 1973లో దానికి లంక అని పేరు పెట్టారు. ఉట్టి లంక అంటే బాగుండదని దానికి శ్రీ అని తగిలిచ్చారు. మరి ఇంతకీ అసలు రావణ లంక ఎక్కడుంది? లేదు, మాల్దీవ్స్ దగ్గర ఉంది. కానీ మాల్దీవ్స్ దగ్గర అంటే ఓషనోగ్రఫీ ఇది చేసిన సైంటిస్టులు ఏం చెప్తున్నారు అంటే 5000 నుంచి ఒక 10,000 సంవత్సరాల లోపల ఒక పెద్ద సునామీ లాంటిది వచ్చింది. అండ్ టెక్టానిక్ ప్లేట్స్ లో కదలికలు జరిగినాయి. దానివల్ల ఒక పెద్ద భూభాగం సముద్రంలోకి కుంగిపోయింది అని చెప్తున్నారు. అదే లంక అయి ఉండొచ్చా? అప్పుడు రాముల వారు కట్టిన రాళ్ళు కానీ ఏవి ఇంకా లేవు. ఎట్లా నీకు సముద్రంలో మునిగిపోయి ఉన్నాయమ్మా, సముద్రంలో మునిగిపోయి ఉన్నాయి. అక్కడి నుంచి ఇప్పుడు అది ఓషన్. నీకు లోపల ఇప్పుడు దీన్ని ద్వారకాని ఐడెంటిఫై చేశారు. మన మోడీ గారు కూడా వెళ్ళి అక్కడ దండం పెట్టుకొని వచ్చారు కదా, పూజ అవి చేశారు, దండం పెట్టుకొని వచ్చారు కదా, చేశారు. కానీ దాని మీద మధ్యలోనే ఆపేశారు తెలుసా నీకు ఆ ప్రాజెక్ట్ ని? ఎందుకంటే యాక్చువల్లీ నవంబర్ లో పర్మిషన్ ఇస్తారు, అందరికి వెళ్ళడానికి వీలుంటుంది. ప్రాజెక్ట్ దాన్ని ఎక్స్కవేట్ చేసే ప్రాజెక్ట్ ఒకటి ఉండే మన విదేశాల ఫండింగ్ తో.
కొన్ని బృందాలు వెళ్ళి అవన్నీ టెస్టులు చేసి వచ్చేవి. అవును. వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్నర్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. దాన్ని ఆపేశారు. ఎందుకని? ద్వారక ఉందని తెలిస్తే మహాభారతం కరెక్ట్ ఉన్నట్టే కదా. మహాభారతం ఉంది జరిగింది అని అంటే కృష్ణుడు, ధర్మరాజు వీళ్ళందరూ ఉన్నట్టే కదా. ఇప్పుడు దాకా మనకు నూరిపోసింది ఏంది? అవన్నీ పుకిటి పురాణాలు, అంతే కదా. మరి నీకు ద్వారక కళ్ళ ముందు కనిపిస్తుంటే అది పుకిటి పురాణం ఎట్టవుద్ది? ద్వారక మునిగిపోయిందన్న సంగతి కూడా మనకి మహాభారతంలో ఉంది. అంత భయంకరమైన కుట్ర మన మీద జరిగింది. కానీ ఇప్పుడు రామసేతు అన్నారు మీరు, మాల్దీవ్స్ దగ్గర అని చెప్పారు. కొంతమంది ఏమో ఆస్ట్రేలియా అని చెప్పి కూడా చెప్తున్నారు. ఆస్ట్రేలియానే అసలు లంక కాదు, అంటారు. కాదు, కాదు. కాదు. నీకు నేను కానీ ఒకటే సర్ప్రైజింగ్ అనిపించింది మీరు చెప్పిన దాంట్లో. అంటే ఇప్పుడు మనం చూసి నమ్ముతున్నటువంటి రామసేతు అది రాముడు కట్టింది కాదా? కాదు, ముమ్మాటికి. ముమ్మాటికి. ఎందుకు మరి దాన్ని రామసేతు అని రామసేతు ఎందుకు అంటున్నారు? దీస్ ఆర్ ఆల్ టెంపుల్ టూరిజం. ఓ, ఇది కూడా ఉందంట. కానీ ఇప్పుడు శ్రీలంకకి ఇంతమంది వెళ్తున్నారు మనోళ్ళు, ఇండియా వాళ్ళు వెళ్ళి అక్కడ ఇదిగో ఇక్కడే అదే వాడు రావణుడు వాడి శరీరం ఉంది, ఒక పుష్పక విమానం ఇక్కడే పుష్పక విమానం ఆగింది, నల్లగా ఉంటుంది చూడండి. ఇవి చూసాను సార్, అశోకవనం ఇదే, సీతమ్మ ఇక్కడే ఇక్కడే అని చెప్పి. సార్ ఇట్స్ ట్రూ సార్, నిజంగా చాలా మంది చెప్తుంటే విన్నాను నేను. దీస్ ఆర్ ఆల్ కల్పితాలు అవన్నీ, టెంపుల్ టూరిజం. అంతే. వాడి శ్రీలంక వాడు బతకాలి కదమ్మా. ఓ గాడ్. సో ఓకే, మళ్ళీ కమింగ్ బ్యాక్, అఖండ భారతం. రామాయణంలో కైకమ్మ ఈయన్ని అడవులకు పంపిస్తుంది కదా. ఆ టైంలో భరతుడు అండ్ శత్రుఘ్నుడు ఇద్దరు వాళ్ళ తాతగారి దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు రష్యాతో ఎవరికి యుద్ధం జరుగుతుంది? ఉక్రెయిన్. యుక్రెయిన్కి వెళ్తారు వాళ్ళు. ఓ, ఎందుకని సార్? అక్కడ మనది బార్డర్స్ అయ్యి, బార్డర్లను కాపాడడానికి వెళ్తారు. రష్యా రష్యా సంస్కృత నామం ఏందో తెలుసా? వృక్ష. 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 వృక్ష అంటే ఏందో తెలుసా? ఎలుగుబంటి. సోవియత్ రష్యా శ్వేత వృక్ష, తెల్ల ఎలుగుబంటి. తెల్ల ఎలుగుబంట్లు ఉండే ప్రదేశం కాబట్టి దానికి శ్వేత వృక్ష అని పేరు వచ్చింది. పోలార్ బేర్స్ అంతే కదా. విన్నావా ఎప్పుడైనా ఇది? మీరు చెప్పింది అయితే వెళ్ళలేదు. తెల్ల ఎలుగుబంటి అంటే పోలార్ బేర్, అదొకటే అక్కడ వరకు తెలుసు. శ్వేత వృక్ష అంటారు తెల్ల ఎలుగుబంటిని. ఇలా చాలా దేశాల పేర్లు మన సంస్కృత నామాలు ఉన్నాయి కదా సార్ వాటికి. ఆఫ్ఘనిస్తాన్, బాగ్దాద్ ఉందా? బాగ్దాద్. బాగ్దాద్. బాగ్దాద్ ఎవరి పేరు మీద వచ్చిందో తెలుసా నీకు? భగదత్తుడు. ఆయన భగదత్తుడు మన మహాభారత యుద్ధంలో పాల్గొన్నాడు. భగదత్త బాగ్దాద్, అక్కడి నుంచి వచ్చాడు ఆయన యుద్ధానికి. మహాభారత యుద్ధంలో పాల్గొనడానికి అక్కడి నుంచి వచ్చాడు. సో అట్లా నువ్వు ఈ రామాయణంలో ఉన్నటువంటి మన అఖండ భారతం అలా ఉండేది అంత. ఇవన్నీ బార్డర్స్ మనకి, ఉక్రెయిన్ గానీ, రష్యా, ఇటు మీరు చెప్పినట్టుగా ఆఫ్ఘనిస్తాన్, ఈ కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇవన్నీ ఉత్తర కురుభూములు అనేవాళ్ళు. ఉత్తర కురుభూములు. ఉత్తర కురుభూములు అంటే అర్థం, వాటి పేరు అది ఉత్తర కురుభూములు. అర్జునుడు వాళ్ళ దగ్గర పన్ను వసూలు చేయడానికి అక్కడికి వెళ్ళొస్తాడు. ఆ విషయం కూడా మీకు మహాభారతంలో ఉంది. ఇంకా భారతం గాని, రామాయణం గాని, భాగవతం గాని చదివితే ఇన్ని విషయాలు తెలుస్తాయి ఫస్ట్ మనకి.